హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైడ్ ట్రేడింగ్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రీసెంట్గా సెబీ రిలీజ్ చేసినటువంటి జేన్ స్ట్రీట్ గ్రూప్ అనేటువంటి కంపెనీ రిలేటెడ్గా 43,000 కోట్ల స్కామ్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. ఎప్పుడైతే మనకి ఈ యొక్క ఎక్స్పైరీ డేస్ అయితే తీస్తారు కదా గైస్, రీసెంట్గా మనకు ఇండియన్ మార్కెట్లో మంత్లీ ఎక్స్పైరీ మాత్రం ఉంచారనమాట. వీక్లీ ఎక్స్పైరీ అన్ని కూడా తీస్తారు కదా. సో ఈ యొక్క వీక్లీ ఎక్స్పైరీస్ ఉండే టైంలో ఇలాంటి మార్కెట్ సడన్ గా పైకి వెళ్ళడం, ఏదో పెద్ద బిగ్ బ్యాడ్ న్యూస్ ఏదో వచ్చేటంత ఇదిగా అయితే మార్కెట్ అయితే రియాక్ట్ అయ్యేది అనమాట. సో దీని వెనకాల అయితే ఇప్పుడు మనకి ఈ యొక్క గ్రూప్ ఆఫ్ కంపెనీ అయితే ఉంది. సో ఇంచుమించు 43,000 కోట్ల స్కామ్ అయితే చేశారని అయితే సెబీ చెప్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి, ఎందుకంటే ఈ యొక్క స్కామ్ వల్ల ప్రతి ఒక్క ట్రేడర్, ఆప్షన్ ట్రేడర్ కూడా ఎఫెక్ట్ అయితే అయ్యాడు అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ యొక్క కంపెనీ ఈ యొక్క స్కామ్ని ఎలా చేసింది, అదేవిధంగా వీళ్ళని సెబీ ఏ విధంగా పట్టుకుంది, అండ్ నెక్స్ట్ ఇలాంటి స్కామ్స్ వల్ల మన యొక్క రీటైల్ ట్రేడర్స్ ఏం తెలుసుకోవాలి, అదేవిధంగా మన ట్రేడింగ్ స్టైల్ని ఏ విధంగా మార్చుకుని అప్డేట్ అవ్వాలని అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన యొక్క ప్రైడ్ ట్రేడింగ్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేనైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి గైస్. మొదటిగా మనం ఏం జరిగిందని చూసుకున్నట్టయితే, ఏదైతే మనకి ఎక్స్పైరీ డేట్ ట్రేడింగ్స్ ఉండేయో, అంటే ఎక్స్పైరీ డే అంటే మనకు చాలా లో ప్రీమియమ్స్ ఉంటాయి కదా, ఆ టైంలో మాత్రమే వీళ్ళు ఎక్కువ హెవీ మ్యానిపులేషన్ అయితే చేశారనమాట. అంటే మార్కెట్ని పైకి మూవ్ చేయడం, అదేవిధంగా ఇమీడియట్గా డౌన్ మూవ్ చేసి మళ్ళీ యథావిధిగా ఎక్కడ ఓపెన్ అయింది అక్కడ క్లోజ్ చేయడం కానీ, లేదంటే నియర్ ఓపెనింగ్ ప్రైస్లోనే మనకి ఇది క్లోజింగ్ ఉండేలాగైతే వీళ్ళు చేసేవారు అనమాట. సో దీని రిలేటెడ్గా మొన్న జూలై 3వ తారీఖున అయితే సెబీ ఒక ఇంటర్ మోడర్ రిపోర్ట్ని అయితే రిలీజ్ చేసింది గైస్, ఈ యొక్క జేన్ స్ట్రీట్ గ్రూప్ కంపెనీ గురించి అయితే. ఈ యొక్క రిపోర్ట్లో సెబీ ఏం చెప్తుందంటే, ఎక్స్పైరీ డేలో బ్యాంక్ నిఫ్టీ అదేవిధంగా నిఫ్టీ ఇండెక్స్ లెవెల్స్ని మ్యానిపులేట్ చేసి మ్యాసివ్ ఇల్లీగల్ ప్రాఫిట్స్ని జనరేట్ చేశారని అయితే సెబీ చెప్తుందనమాట. టోటల్గా మన సెబీ రిపోర్ట్ ప్రకారం కేవలం ఎక్స్పైరీ డేస్ మాత్రమే 21 డేస్లో మ్యానిపులేషన్ జరిగినట్టుగా ఐడెంటిఫై చేశారంట. బట్ సెబీ ఏం చెప్తుందంటే, వీళ్ళు ఈ టైం స్పాన్లో ఎర్న్ చేసిన టోటల్ ప్రాఫిట్స్లో 4,843 కోట్ల వరకు కూడా ఈ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీస్ ద్వారా అయితే సంపాదించినట్టయితే మనకు రిపోర్ట్ చెప్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీళ్ళు ఈ యొక్క మ్యానిపులేషన్ అనేది ఏ విధంగా చేశారు, అదేవిధంగా వీళ్ళని సెబీ ఏ విధంగా పట్టుకునేది మనం చూద్దాం అన్నమాట. సో మొదటిగా మనం కంపెనీ గురించి మాట్లాడుకున్నట్లయితే, హూ ఈజ్ జేన్ స్ట్రీట్ గ్రూప్. అసలు ఈ యొక్క జేన్ స్ట్రీట్ గ్రూప్ అనే కంపెనీ ఏంటని చెప్పుకుంటే, ఇది ఒక గ్లోబల్ ప్రొప్రైటరీ ట్రేడింగ్ ఫిర్మ్ అనమాట. అంటే ఏంటంటే వీళ్ళు లైక్ మనకి ఎఫ్ఐఎస్ అని మాట్లాడుకుంటాం కదా, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అదేవిధంగా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. సో ఆ గ్రూప్కి చెందిన వన్ ఆఫ్ ద కంపెనీ అనమాట. ఇది వెరీ బిగ్ కంపెనీ జేన్ స్ట్రీట్ గ్రూప్ అనేది అయితే. సో వీళ్ళు ఇక్కడ క్వాంటిటేటివ్ స్టైల్ ఆఫ్ స్ట్రాటజీస్ యూజ్ చేసి అయితే వీళ్ళు హెవీ ట్రేడింగ్స్ అయితే చేస్తారనమాట, నోన్ ఫర్ హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్. అండ్ వీళ్ళు మన ఇండియాలో జేన్ స్ట్రీట్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్, అదేవిధంగా జేన్ స్ట్రీట్ ఏషియా ట్రేడింగ్ లిమిటెడ్, అండ్ జేఎస్ఎల్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, అండ్ JSL2 ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్గా అయితే మీడియేటరీ ఫిర్మ్స్ ద్వారా అయితే వీళ్ళు మన ఇండియాలో ట్రేడింగ్ అయితే చేస్తున్నారు అన్నమాట. సో ఈ కంపెనీ జేన్ స్ట్రీట్ గ్రూప్ కంపెనీ అనేది మనకు న్యూయార్క్ బేస్డ్ కంపెనీ అనమాట. ఇది US, UK, సింగపూర్ అండ్ ఇండియా లాంటి కంట్రీస్లో అయితే ఆపరేట్ చేస్తున్నారు అన్నమాట. సో ఇక్కడ మనకు సెబీ చెప్తుంది ఏంటంటే, ఈ 4 కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అండర్ జేన్ స్ట్రీట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కిందే కంట్రోల్లో ఉన్నాయన్నమాట. సో ఈ 4 కంపెనీస్ని కూడా ఇప్పుడు సెబీ థ్రెటనింగ్ అయితే చేస్తుంది అనమాట. సో కొంచెం మనం బ్యాక్గ్రౌండ్ టైమ్ లైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో ఈ కేసు అనేది జస్ట్ ఇప్పుడు బయటకు వచ్చింది కాదు, ఆల్రెడీ ప్రీవియస్గానే సో ఇలాంటి జరుగుతున్న హెవీగా మనకు సెబీ ఆల్రెడీ మనకు రిపోర్ట్ ఇచ్చింది. 90% ఆఫ్ ద రీటైల్ ట్రేడర్స్ ఆల్రెడీ లాస్ అవుతున్నారని చెప్పి, అదేవిధంగా మనకి ఇంట్రాడే ట్రేడింగ్లో ఇలాంటి హై వాలటిలిటీ సడన్గా క్రియేట్ అప్పుడు కూడా మనకు కొన్ని రిపోర్ట్స్ అయితే ఆ టైంలో రావడం జరిగిందన్నమాట. సో ఇది మనకు కేసు మనకు ఏప్రిల్ 24న 2024 సెబీ ఇన్వెస్టిగేషన్ అయితే చేసిందనమాట. అదేవిధంగా జూలై 2024న NSE మనకి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఈ యొక్క ట్రేడ్స్ని ఎగ్జామిన్ చేయడానికి అయితే అడిగిందనమాట. అండ్ నెక్స్ట్ నవంబర్ 2024న లాస్ట్ ఇయర్ నవంబర్లో మనకు NSE ఈ యొక్క ఫైండింగ్స్ని సబ్మిట్ చేసింది సెబీకి అయితే. అండ్ జనవరి 2025న సెబీ కన్ఫర్మ్ ద మ్యానిపులేషన్. సో జనవరి మంత్లో ఏదో మ్యానిపులేషన్ జరిగింది, ఖచ్చితంగా మనకు ఇన్సైడర్ ట్రేడింగ్ లాంటి యాక్టివిటీ అయితే ఈ యొక్క ఆప్షన్స్లో జరుగుతుందని చెప్పి అయితే మనకు జనవరి 2025 అయితే కన్ఫర్మ్ చేసుకుంది. జూలై 3వ తారీఖున అనగా మొన్న మనకు సెబీ ఇంటర్ మోడర్ రిపోర్ట్ అయితే ఇష్యూ చేసింది ఈ యొక్క కంపెనీ మీద అయితే. వీళ్ళు ఈ యొక్క స్కామ్ అంతా కూడా 2 మ్యానిపులేషన్ స్ట్రాటజీస్ ద్వారా అయితే చేశారన్నమాట. సో అందులో మొదటిది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం, అదేంటంటే ఇంట్రాడే ఇండెక్స్ పుష్ అండ్ ప్రాఫిట్ అనమాట. అంటే మనకు ఇంట్రాడే ట్రేడింగ్లో ఇండెక్స్ ఉంటుంది కదా, ఇండెక్స్ని మనకి టెంపరీగా పైకి మూవ్ చేసి
సో సడన్గా సెల్లింగ్ అయితే చేస్తారనమాట. సో ఈ స్ట్రాటజీని వీళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనేది అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ స్ట్రాటజీ అనేది వీళ్ళు జనవరి 17వ తారీఖున 2024 ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకు సెబీ చెప్తుందనమాట. ఆ ఒక్కరోజే వీళ్ళకు 734 కోట్ల ప్రాఫిట్ అయితే తీశారు గైస్. జస్ట్ ఈ స్ట్రాటజీని అయితే ఉపయోగించనమాట. సో ఇది వీళ్ళు ఎలా చేశారంటే ఈ స్ట్రాటజీలో 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి ప్యాచ్ 1 అండ్ నెక్స్ట్ ప్యాచ్ 2. సో మార్నింగ్ 9:15 నుంచి 11:45 అంటే నియర్లీ 12 o'clock వరకు కూడా వీళ్ళు ఈ యొక్క ప్యాచ్ 1 స్ట్రాటజీని రన్ చేసేవాళ్ళు ఇందులో. ఈ ప్యాచ్ 1లో ఏం చేసేవాళ్ళు అంటే ఈ యొక్క బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ రిలేటెడ్ మనకు స్టాక్స్ ఉంటాయి కదా, హెవీ స్టాక్స్ లైక్ హెచ్డిఎఫ్సి కానీ, కోటక్ మహీంద్రా కానీ, యాక్సిస్ కంపెనీస్, స్టేట్ బ్యాంక్. సో ఈ కంపెనీస్, బిగ్ కంపెనీస్ అన్నిటిని కూడా వీళ్ళు హెవీగా కొనేవారు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ని కూడా హెవీగా మార్నింగ్ టైంలో కొన్నాం. సో ఈ టైంలో ఏం జరుగుతుంది, హెవీ కొంటే సో మార్నింగ్ టైంలో మనకు మార్కెట్ అనేది అప్వర్డ్ పైకి మూవ్మెంట్ అయితే తీసుకుంటుంది. అది కూడా ఇప్పుడు ఎక్స్పైరీ డే. సో ఎక్స్పైరీ డే అనేది మార్కెట్ అనేది సైడ్ వేస్ ఉంటుంది, లేదంటే ట్రెండింగ్ ఉంటుంది. ఏదో వన్ సైడ్ డైరెక్షన్ అనేది మనకు తెలుసు. సో వీళ్ళు ఒక సైడ్ డైరెక్షన్ పైకి మూవ్ చేసిన తర్వాత సో అక్కడికి సెంటిమెంట్ క్రియేట్ అయిపోద్ది. మనకు ఆప్షన్స్ ఏమో ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ, అక్కడ ఆల్రెడీ సెల్లర్స్ కూర్చోవడం కానీ, సో లాట్ ఆఫ్ కాల్ ఆప్షన్ సెల్ చేయడం, లేదంటే పుట్ ఆప్షన్ సెల్ చేయడం. సో ఆల్రెడీ ఒక టైప్ ఆఫ్ సెంటిమెంట్ అనేది మనకు ఆప్షన్ చైన్లో క్రియేట్ అయిపోద్ది. సో దాని తగ్గట్టు ట్రేడర్స్ అందరూ కూడా వాళ్ళు ట్రేడ్స్ అయితే తీసుకుంటారు. సో ఇక్కడ మనకు పుట్ ఆప్షన్స్ రేట్స్ అనేది హెవీగా ఫాల్ అయిపోతాయి. ఎందుకంటే మనకు డౌన్ సైడ్కి అసలు ఎక్స్పెక్టేషన్ లేదు. అందులోనూ మనకు ఇది ఎక్స్పైరీ డే. మనకు ఆఫ్టర్నూన్ టైం వస్తుందంటే కనుక చాలా ప్రీమియమ్స్ అనేది బిలో 10 రూపీస్ అయితే ఉంటాయి కదా. సో వీళ్ళు ఈ విధంగా మార్నింగ్ సెషన్లో 9:15 to 11:45కి ఆర్టిఫిషియల్గా మనకి బ్యాంక్ నిఫ్టీని అయితే పైకి మూవ్ చేసేవారు అనమాట. సో ఇలా హెవీ ఆర్డర్స్ పెట్టి. సో ఎప్పుడైతే ఇక్కడ మనకు మార్కెట్ బుల్లిష్ సిగ్నల్ జనరేట్ అయిందో సో రీటైల్ ట్రేడర్స్ అందరూ కూడా వారు కాల్ బైలో ఉంటారు. ఏదైతే వాళ్ళందరూ కూడా కాల్ సైడ్ ఉంటారు. సో కాల్ బై చేయడం, లేదంటే పుట్ సెల్ చేయడం. సో ఇలాగే వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటారు. సో ఈ టైంలో ఇప్పుడు కరెక్ట్గా మధ్యాహ్నం అంటే 11:45 అవుతున్నటువంటి టైంలో ఏం చేసేవారు అంటే వీళ్ళు జేన్ స్ట్రీట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏం చేసేదంటే కాల్ ఆప్షన్స్ సెల్ చేసేవారు. ఎందుకంటే మార్కెట్ పైకి మూవ్ అయినప్పుడు మనకు కాల్ ఆప్షన్స్ హెవీగా ఉంటాయి కదా, కాల్ ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది బాగా పెరుగుంటాయి. సో ఈ కాల్ ఆప్షన్ ప్రీమియమ్స్ని వీళ్ళు ఇక్కడ సెల్ చేసేవారు. అండ్ నెక్స్ట్ పుట్ బై చేసేవారు. పుట్ మనకి చాలా రేట్ తక్కువ ఉంటుంది, ఇంచుమించు బిలో 10 రూపీస్ అలా ఉంటుంది. వీటిని బై చేసేవారు. సో ఇక్కడ వీళ్ళు బై చేసి వీళ్ళు మార్నింగ్ ఏదైతే బై చేశారో సో అవన్నీ కూడా సెల్ చేసి హెవీ సెల్లింగ్ అయితే చేసేవారు అన్నమాట. సో అప్పుడు ఏం జరిగిందంటే మనకు బ్యాంక్ నిఫ్టీ సడన్గా మనకు డౌన్ సైడ్ ఫాల్ అయితే జరిగేది అనమాట. సో డౌన్ సైడ్ ఫాల్ అవగానే మనకు కాల్స్ అన్నీ కూడా జీరో అయిపోతాయి, పుట్స్ అన్నీ కూడా హెవీగా పెరుగుతాయి. ఎందుకంటే ఎక్స్పైరీ డే, అది కూడా అంత సడన్ మూమెంట్ అనుకుంటే ప్రీమియమ్స్ ఎక్కడికో వెళ్తాయి అనమాట. ఓకే, సో ఈ విధంగా వీళ్ళు ప్రాఫిట్స్ అయితే గెయిన్ చేసేవాళ్ళు అనమాట. సో వీళ్ళకి ఈ ఒక్కరోజే ఆప్షన్స్లో 900+ crore ప్రాఫిట్ అయితే రావడం జరిగిందనమాట. బట్ ఫ్యూచర్స్లో వీళ్ళకి 200 crore లాస్ అయితే వచ్చింది. బట్ వీళ్ళకి నెట్ 700 crore ప్లస్ అయితే వీళ్ళు ప్రాఫిట్లు అయితే ఉన్నట్టుగా మనకు సెబీ చెప్తుందనమాట. అదేవిధంగా వీళ్ళు యూజ్ చేసిన రెండో మ్యానిపులేషన్ స్ట్రాటజీ ఏంటంటే మార్కింగ్ ద క్లోజ్ అనమాట. సో ఈ యొక్క మార్కింగ్ ద క్లోజ్ అనే స్ట్రాటజీ, ఈ యొక్క మ్యానిపులేషన్ స్ట్రాటజీ 2ని వీళ్ళు ఎప్పుడైతే మనకు మార్కెట్ క్లోజింగ్ టైం ఉంటుంది కదా, ఎండ్ ఆఫ్ ద అవర్స్లో అంటే లాస్ట్ 10 minutes 15 minutesలో అయితే యూజ్ చేసేవారు అనమాట. హెవీ లార్జ్ క్వాంటిటీలో లాస్ట్ మినిట్లో వాళ్ళు ఇండెక్స్ని కొనేవారు, ఇండెక్స్ స్టాక్స్ని. సో అప్పుడు ఏమవుతుంది, ఇండెక్స్ అనేది పెరగడం కానీ లేదంటే తగ్గడం కానీ జరుగుతుంది. ఎందుకంటే దాని యొక్క క్లోజింగ్ని మారుస్తున్నారు. సో ఎందుకు వీళ్ళు యొక్క ఇండెక్స్ క్లోజింగ్ మార్చడానికి ట్రై చేస్తున్నారంటే వీళ్ళకి ఆల్రెడీ మనకి F&Oలో పొజిషన్స్ ఉంటాయి కదా. సో ఆ పొజిషన్స్ రిలేటెడ్గా వీళ్ళకి ఎక్కడుంటే ఇండెక్స్ ప్రాఫిట్ ఉంటుందో వీళ్ళు తెలుసుకొని సో ఆ ఏరియాకి అయితే మూవ్ చేస్తున్నారు అనమాట. సో లాస్ట్ మినిట్స్లో వీళ్ళు చేయడం వల్ల ఏమవుతుందంటే సడన్గా వాళ్ళకి అపోజిషన్ రారు, వేరే ఎఫ్ఐఎస్ కానీ. సో సడన్గా వీళ్ళు ఆర్డర్స్ని బీట్ చేసే ఆర్డర్స్ ఆ టైంలో ఎవరో పెట్టరు. సో వీళ్ళు ఇటు సైడ్ అయితే డైరెక్షన్ చేస్తారో అటే మార్కెట్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా వీళ్ళు ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ని యూజ్ చేసి అయితే లాట్ ఆఫ్ రీటైలర్స్ మనీ అయితే కనుక లూట్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఈ యొక్క కేసు రిలేటెడ్గా సెబీ ఏ విధంగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసిందంటే సో ఇందులో మొదటిది ఏంటంటే ఎల్టీపీ ఇంపాక్ట్ అనాలిసిస్ అన్నమాట. ఇదేంటంటే జేన్ స్ట్రీట్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని చూసినప్పుడు మెజారిటీ ఆఫ్ ద ట్రేడ్స్ అన్నీ కూడా సో ఎబో ఎల్టీపీ అయితే ఉన్నాయన్నమాట. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏదైనా ఆర్డర్ పెట్టేటప్పుడు మనం ఏం చేస్తాం, ఎయిదర్ మార్కెట్ ఆర్డర్ పెడతాం లేదంటే పెండింగ్ ఆర్డర్ పెడతాం కదా, లిమిట్ ఆర్డర్ అయితే పెడతాం అనమాట. సో వీళ్ళు లిమిట్ ఆర్డర్ పెట్టారు, కానీ ఎక్కడ పెట్టాలి, మార్కెట్ ఆర్డర్ అంటే ప్రైస్ ఏ రేట్లో ఉంటే ఆ రేట్లో కొంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ 100 రూపాయలు ట్రేడ్ అవుతుంది అనుకోండి, మనం 110లో కొనం కదా. అని వీళ్ళు కావాలని రేట్ని పెంచడానికి ఈ యొక్క స్టాక్ని 105లోని 110లోని 115లో 120లో సో ఇలాంటి పెండింగ్ ఆర్డర్లు ఒకేసారి ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో వీళ్ళు పెట్టడం వల్ల
ప్రైస్ అనేది జంప్ అవుతూ పోతుంది అనమాట పైకి. సో ఈ విధంగా ఇండెక్స్ని అయితే వీళ్ళు మ్యానిపులేట్ చేసేవారు. ఇది ఒకటి. రెండోది ఏంటంటే ట్రేడ్ లెవెల్ ఇంపాక్ట్ మెట్రిక్స్. ట్రేడ్ లెవెల్ ఇంపాక్ట్ మెట్రిక్స్ ఏంటంటే ఫిఐఎస్ అదేవిధంగా ఎఫ్ఐఎస్తో మనం పోల్చుకున్నట్లయితే ఈ యొక్క జేన్ స్ట్రీట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మాత్రమే అగైన్స్ట్గా బయింగ్ చేసేవారు. అంటే మిగిలిన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నీ కూడా సెల్ సైడ్ ఉంటే వీళ్ళు మాత్రం ఓన్లీ బై సైడ్ ఉండేవాళ్ళు అనమాట. అదొక్కటే కాకుండా వీళ్ళ యొక్క ట్రేడ్ యాక్టివిటీని మాత్రమే అనాలిసిస్ చేస్తే వీళ్ళు యొక్క చేసిన ట్రేడింగ్ యాక్టివిటీ ఒక్కటే బ్యాంక్ నిఫ్టీలో 600+ పాయింట్స్కి అయితే రీజన్ అనమాట. అంటే బ్యాంక్ నిఫ్టీని వీళ్ళు ర్యాలీ చేశారు 600+ పాయింట్స్ని. అంటే ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఒక్కరే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు 1000 పాయింట్స్ మూవ్ అయింది అనుకుంటే అప్ అండ్ డౌన్, అందులో 600 పాయింట్స్ని వీళ్ళే మ్యానిపులేట్ చేశారు అప్ అండ్ డౌన్. అండ్ నెక్స్ట్ మూడోది ఏంటంటే డెల్టా ఎక్స్పోజర్ అండ్ వాల్యూమ్ ట్రాకింగ్ అనమాట. సో ఇదేంటంటే వీళ్ళ యొక్క ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో, ఆప్షన్ పొజిషన్స్ ఏవైతే ఉంటాయి ఎస్పెషల్లీ సో ఈ పొజిషన్స్ అన్నీ కూడా షార్ట్ కాల్స్ అండ్ లాంగ్ పుట్స్ అవన్నీ కూడా హెవీగా ఉండే అనమాట. అంటే వీళ్ళు ఎప్పుడు చేసినా సరే కాల్స్ షార్ట్ చేసేవారు, కాల్ అనేది సెల్ చేసేవారు, పుట్ అనేది బై చేసేవారు. సో ఇది ఏ టైప్ ఆఫ్ ట్రేడింగ్ అంటే మనకు ఖచ్చితంగా మార్కెట్ డౌన్కే ఫాలో అవ్వాలి అని మనకు క్లారిటీగా అంటే క్లియర్గా మనకు తెలిసినప్పుడు మాత్రం ఇలాంటి స్ట్రాటజీ అయితే యూజ్ చేస్తాం అనమాట. అది కూడా వీళ్ళు చేసినటువంటి ట్రేడింగ్ యాక్టివిటీతో పోల్చుకుంటే వీటి యొక్క క్వాంటిటీ వెరీ హై అనమాట. సో వీళ్ళు డే అంతా చేసే ట్రేడింగ్లో ఉన్నటువంటి ఆర్డర్స్ క్వాంటిటీ వేరు, ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి సో పర్టికులర్ టైంలో చేసినటువంటి ఆర్డర్ క్వాంటిటీ వేరు అనమాట. ఎస్పెషల్లీ ఈ ట్రేడ్స్ రిలేటెడ్గా క్వాంటిటీ అనేది హెవీగా వీళ్ళు బయింగ్ అనేది అయితే చేసేవారు అనమాట. సో ఈ విధంగా అయితే సెబీ ఎవిడెన్స్ని అయితే కలెక్ట్ చేసిందనమాట. సో ఈ కేసులో ఈ యొక్క మ్యానిపులేషన్ స్ట్రాటజీ యూజ్ చేసి వీళ్ళు ఇండెక్స్ ఆప్షన్స్లో 43,000 కోట్ల పైగానే వీళ్ళు సంపాదించారనమాట. అదేవిధంగా వీళ్ళు ఫ్యూచర్స్లో లాసెస్ మొత్తం 7,200 కోట్లు అయితే లాస్ ఉంది. సో సెబీ అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది ఏంటంటే సో ఏదైతే మ్యానిపులేషన్ జరిగిన డేస్లో ఉన్నటువంటి పిఎన్ఎల్ మాత్రమే తీసుకొని దీన్ని ఈ యొక్క 4,843 కోట్ల రూపాయలనే వీళ్ళు మ్యానిపులేటెడ్ ప్రాఫిట్గా అయితే చూపిస్తున్నారన్నమాట సెబీ. బట్ టోటల్ డిక్లేర్ ప్రాఫిట్ వచ్చేసి 36,500 కోట్లు, ఏదైతే మనకి ఈ యొక్క లాసెస్ని తీసేక ఈ యొక్క 43,000 కోట్ల నుంచి వచ్చిందనమాట. సో మ్యాక్సిమం ఇందులో కూడా చాలా లాట్ ఆఫ్ మనీ అయితే వీళ్ళు స్కామ్ చేసే ఉంటుంటారు. సో ఇలాంటి మ్యానిపులేషన్ స్ట్రాటజీస్ని యూజ్ చేసే ఉంటారు. కాకపోతే అవి ఇంకా సెబీ కంటకైతే పడి ఉండవు అనమాట. సో ఫ్రెండ్స్, సెబీ ఇప్పుడు ఈ యొక్క యాక్ట్స్ రిలేటెడ్గా అయితే లీగల్గా ప్రొసీడ్ అవుతుందన్నమాట. అదేవిధంగా ఇంటర్మ్ యాక్షన్స్ కింద ట్రేడింగ్ బ్యాన్ ఆన్ ఆల్ జేన్ స్ట్రీట్ ఎంటిటీస్ ఇన్ ఇండియా. సో ట్రేడింగ్ బ్యాన్ అయితే చేసిందనమాట. అదేవిధంగా 4,843 కోట్లు ఏదైతే ఉందో ఈ అమౌంట్ని అయితే ఫ్రీజ్ చేసిందనమాట. సో అసెట్ ఫ్రీజ్ కూడా అక్రాస్ బ్రోకర్స్ అండ్ బ్యాంక్స్ రిలేటెడ్గా ఫ్రీజ్ అయితే చేసిందనమాట. సో అండ్ నెక్స్ట్ ఏదైనా సరే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎఫ్ఎన్ఓ పొజిషన్స్ ఏమన్నా వాళ్ళకు ఉండుంటే సో అవి వితిన్ ద 3 months టైం స్పాన్లో వాళ్ళు క్లోజ్ చేసుకోవాలని కూడా సెబీ అయితే ఈ యొక్క జేన్ స్ట్రీట్ ఎంటిటీస్కి అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇందులో ఒకటి ఏంటంటే సెబీ క్లియర్గా అయితే చెప్పింది దీస్ ట్రేడ్స్ వర్ మ్యానిపులేటెడ్ ఇన్ న్యాచురల్ అండ్ వైలేటెడ్ మార్కెట్ ఇంటిగ్రిటీ. సో ఇందులో ఖచ్చితంగా ఈ యొక్క మ్యానిపులేటెడ్ స్ట్రాటజీ స్కామ్స్ అయితే వీళ్ళు చేశారని అయితే బల్లగుద్ది అయితే మనకు సెబీ అయితే రిపోర్ట్ చేస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇలాంటి స్కామ్స్ వల్ల సో మనకి ఇండియన్ మార్కెట్ మీద ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది మనం చూద్దాం గైస్. సో ఎక్స్పైరీ డే మూవ్స్ నౌ అండర్ స్ట్రిక్ట్ సర్వేలెన్స్ అనమాట. సో బట్ ఇప్పుడు నాకు తెలిసి ఎక్స్పైరీ డే ఎవరో కూడా పెద్దగా ట్రేడింగ్ కూడా చేయట్లేదు, ఎందుకంటే ఓన్లీ మనకు నిఫ్టీ సెన్సెక్స్ ఉంది. సో అందులోనూ కూడా వీళ్ళు 2x మార్జిన్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో లాట్ ఆఫ్ ఆప్షన్ సెల్లర్స్ అయితే ఈ యొక్క ఆప్షన్ సెల్లింగ్ నుంచి అయితే వాళ్ళు క్విట్ అయిపోయారు. ఎందుకంటే సో ఓన్లీ ఎక్స్పైరీ డేనే డబుల్ మార్జిన్ ఎవరు పెట్టుకుంటారు చెప్పండి. సో వచ్చే రిటర్న్స్ కూడా చాలా తక్కువ. మళ్ళీ అందులో మనకి ఈ బంపర్ ఆఫర్లు ఏంటి, ఇలాంటి స్కాములు, మ్యానిపులేషన్ ఎవడు చేస్తాడు చెప్పండి. ఇవన్నీ రిస్క్ ఎందుకులే అని చెప్పి ఈక్విటీ చేసుకుంటారు చాలామంది. సో ఇక్కడ నుంచి ఎఫ్ఐఎస్ మీద ఒక టైటర్ కంప్లైంట్స్ నామ్స్ అయితే అంటే ఒక కన్నేసి అయితే ఉంచుతారన్నమాట. సో ఎందుకంటే అసలే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఆల్గో రిలేటెడ్ ట్రేడింగ్ యాక్టివిటీస్ ఈ మధ్య చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయి. అండ్ పాసిబుల్ ఫర్ రియల్ టైమ్ ఎక్స్పైరీ మానిటరింగ్ అండ్ ఇండెక్స్ క్యాలిక్యులేషన్, ట్రాన్స్పరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆల్గో ట్రేడింగ్ బిహేవియర్ కూడా మానిటర్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి గైస్. సో అన్ని ఎక్స్పైరీ మూవ్స్ కూడా కరెక్ట్ కాదు. అంటే ఈ రోజు ఏదో లక్క కొద్ది వచ్చేసింది కదా అని చెప్పి రేపు నుంచి అలాంటి స్ట్రాటజీస్ కోసం కూర్చొని అంటే ఆ టైంలో వచ్చినటువంటి ప్రాఫిట్స్ని మనం నెక్స్ట్ అదే మనం బెస్ట్ స్ట్రాటజీని చూసుకొని వాటి కోసం కూర్చోవాలనుకుంటే కష్టమే గైస్. తర్వాత మీరు అర్థం చేసుకోండి ఎలా ఉంటుంది అనేది. అవాయిడ్ ఎక్స్పైరీ డే గ్యాంబ్లింగ్. సో బెటర్ ఏంటంటే క్యాష్ మార్కెట్, అదేవిధంగా మనకి ఇండెక్స్ మార్కెట్ రిలేటెడ్గా ఏదైనా బెస్ట్ స్ట్రాటజీస్ కానీ సో కొంచెం అట్లీస్ట్ మరీ ఇంట్రాడే కాకపోయినా స్వింగ్, పొజిషనల్, లేదంటే లాంగ్ టర్మ్, సో వీటికైనా సరే ట్రై చేయండి గైస్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క స్కామ్ రిలేటెడ్గా ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే స్కామ్ అయితే గ్లోబల్గా జరిగి ఉండొచ్చు, బట్
బాధపడేది మాత్రం లోకల్‌లో మన వాళ్ళనమాట. సో, రీటైల్ పీపుల్ అందరూ కూడా నాలెడ్జ్ గెయిన్ చేయడానికైతే ట్రై చేయండి. ఫస్ట్ నాలెడ్జ్ అయితే ఎర్న్ చేయండి. సో, ఆ తర్వాత స్మార్ట్ ట్రేడ్స్ అయితే తీసుకోండి గైస్. సో, ఫ్రెండ్స్ ఇదైతే ఈ వీడియోలో ఈ యొక్క జెయిన్ స్ట్రీమ్ గ్లోబల్ రిలేటెడ్‌గా మన యొక్క ఇండియన్ రీటైల్ ట్రేడర్స్‌ని ముంచేసినటువంటి ఎంతోమంది ఆప్షన్ బయ్యర్స్ అదేవిధంగా ఆప్షన్ సెల్లర్స్ స్ట్రాటజీస్‌ని మొక్కలు చేసినటువంటి 43,000 కోట్ల స్కామ్ రిలేటెడ్‌గా వీడియో అయితే. సో, ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా షేర్ చేయండి. ఈ యొక్క జరిగిన స్కామ్ రిలేటెడ్ గానీ, అదేవిధంగా మీరు పాస్ట్‌లో చేసినటువంటి ఈ యొక్క ఆప్షన్స్ ట్రేడింగ్‌లో ఎలాంటిది ఎప్పుడైనా సరే మీరు మీ యొక్క పర్సనల్ లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసినట్లయితే ఆ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని మనకి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి గైస్. మీరు గనుక మన యొక్క ప్రైడ్ ట్రేడింగ్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్‌లో కూడా మనల్ని ఫాలో అవ్వండి గైస్. సో, ఫ్రెండ్స్ థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం అనదర్ స్కామ్ జరిగితే ఆ వీడియోలో కలుసుకుందాం.